ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో వీక్ టాక్ వచ్చిన సినిమా దేవకీనందన వాసుదేవ. చాలా గ్యాప్ తర్వాత గల్లా అశోక్ నుంచి వచ్చిన సినిమా కావడంతో కంటెంట్ బాగుంటుంది అనుకున్నారు అంతా. కానీ ఈ సినిమా ఏమాత్రం ఆడియన్స్ను మెప్పించలేకపోయింది. ఇక అసలు విషయానికొస్తే హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథను అందించారు. కథను అందించడమే కాదు, ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొని సినిమాపై హైప్ను పెంచే ప్రయత్నాలు చేశారు. ఇంత చేసినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. కథను ఈ ట్రెండ్కు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో డైరెక్టర్ అర్జున్ జంధ్యాల సక్సెస్ అవ్వలేకపోయారు. దానికి తోడు అశోక్ బాడీ లాంగ్వేజ్కు మించి ఎలివేషన్స్ ఇవ్వడం కూడా అస్సలు సెట్ అవ్వలేదనే చెప్పాలి. ఆర్టిస్టుల సెలెక్షన్ నుంచి రొటీన్ సీన్స్, అనవసరమైన కామెడీ, ఇలా ఎన్నో అంశాలు ఈ సినిమాను నీరసంగా మార్చేశాయి. దీనికి బాధ్యుడు ప్రశాంత్ వర్మ కాకపోయినా కథ అందించింది అతనే కాబట్టి ఆడియన్స్ ప్రశాంత్ వర్మ కథ ఇది అని మాత్రమే చూస్తారు. జనాల్లో ఈ సినిమాను దర్శక నిర్మాతలు అలాగే రిజిస్టర్ చేశారు కూడా. మొత్తానికి ప్రశాంత్ వర్మకు ఈ సినిమా రూపంలో షాక్ అయితే తగిలింది.